వీడొకడు 3 సార్లు వస్తే కానీ తృప్తి ఉండదు. హాయ్ సెటప్ రాజా. రాజా రోజా తర్వాత. అవును, ఈ రోడ్డు మీ ఫాదర్ వేసాడా ఆడి గ్రాండ్ ఫాదర్ వేసాడా అడ్డంగా నడుస్తున్నారు. అంటే ఏంటి, వీడిది రోడ్లు వేసే ఫ్యామిలీ అనుకుంటున్నావా? రాజాది అనుకోలేదురా, నువ్వు నోర్మై. ఏంటి ఎప్పుడు చూసినా నా ఆటో ముందు పడుతున్నారు? మేము నీ వెంట పడుతున్నావు, నువ్వు మా వెంట పడుతున్నావా? అవును మరి, 16 years సెక్సీ గర్ల్స్ అని మీరు సెటప్ కూడా పనికిరారు. మీరంటే నా ఆటోకే అసహ్యం. ఫోన్లే, సెంటిమెంట్ గా నువ్వు ఎదురొస్తే మాకు బెనిఫిటే. హైటెక్ సిటీ దగ్గర డ్రాప్ చేస్తావా? హైటెక్ సిటీకి ఎందుకో? అనడానికి. అమ్మరుగా నేను కొనేసానుగా. 40s లో కూడా ఫాస్ట్ గా ఉన్నవే. హైటెక్ సిటీ కట్టినప్పుడు పుట్టినోళ్ళు మీరు, చార్మినార్ కట్టినప్పుడు పుట్టినోళ్ళు నేను. నా దగ్గర కంప్యూటర్ కథలు చెప్పకండి. హైటెక్ సిటీలో హై క్లాస్ అమ్మాయి కోసం వెళ్తున్నారు అంతే కదా. తెలుసు కదా, తెప్పకుండా పదా. ఎక్కండి. సింప్లీ సూపర్ అంకిత, నువ్వు సబ్మిట్ చేసిన ప్రాజెక్టు మా సెలక్షన్ ప్యానెల్ కి బాగా నచ్చింది. యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఇండియా కావాల్సింది నీలాంటి న్యూ అండ్ డైనమిక్ యూత్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. దిగండి. అదే హైటెక్ సిటీ అంటే. మాకు తెలియదులే. తెలియదనేగా చెప్పావు, తెలుసుకో. రాజు, మా సెటప్ ఓకే అవుద్దా? ఎలా ఓకే అవుద్ది? ఒక ఆడపిల్లని సెటప్ చేసుకుందని రా అని ఒక్కడు అడుగుతాడు కానీ ఇలా ఏఆర్ రెహమాన్ ఆర్కెస్ట్రా లాగా ఇంతమంది అడిగితే ఆ పిల్ల మ్యూజికల్ నైట్ కి ఎలా ఒప్పుకుంటది? ఎందుకు ఒప్పుకోదు? మేము అందరం కలిసి ఒప్పిస్తాంగా. ఆడపిల్ల అంటే అత్తరసేసా కాదు, మూతిప్పేసి అందరూ పూసేసుకోవడానికి. ఆటం బంప్, కొంచెం కేర్ ఫ్రీగా ఉండాలి. నో ప్రాబ్లం. ఆ అమ్మాయిది అమెరికా, మాకు బాగా ఎంకరేజ్ చేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, పదనరా. నువ్వు కూడా రారా. నేను ఎన్నో సెటప్లు సెటప్ చేసుకున్నాను కానీ ఇలా 1/5 సెటప్ ఏంటో నాకు అర్థమైంది.